చేసి తర్వాత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది. రెండు రకాలకు కూడా మీకు చూపిస్తాను. ఏది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. రెడీనా? ఎస్. సో 8,000 మీద మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. సో 8,000 మీద 5% అంటే ఎంత? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోవాలి కదా. మొబైల్ తీయండి, ఫ్లైట్ బోర్డ్ చేయండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 8,000 ఇంటూ 5% ఎంత అయింది? 400. ఒక పీవీకి ఎన్ని పీవీలు? అందరూ మాట్లాడాలి. 80. 400 ఇంటూ 18 ఎంత అయింది? 7,200 పాయింట్స్. ఇప్పుడు ఏదైతే మనకి 7,200 వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్ అని చెప్తాం. సో ఒక పాయింట్ ఉంటే మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? అందరూ మాట్లాడారు. ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు మన కంపెనీ? ₹2.15 ఇస్తున్నారు. బట్ నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 7,200 పాయింట్స్ ఉంది. దాన్ని ఏం చేయాలి నేను? 7,200 ఇంటూ ₹2.15 ఎంత అయింది? 15,480 అంతేనా? ఓకే. సో ఇక్కడ ఏం చేశాను? సింపుల్ గా నాకు ఏదైతే పీవీ జరిగిందో దాన్ని 5% కి క్యాలిక్యులేట్ చేశాను. 400 వచ్చింది. మన కంపెనీలో ఒక పీవీకి 18 పీవీలు ఇస్తున్నారు. 480 నుంచి మల్టిప్లై చేస్తే 7,200 వచ్చింది. ఈ 7,200 ఏదైతే వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్. ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే మన కంపెనీ ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర 7,200 పాయింట్స్ ఉంది. దాన్ని ₹2.15కి నేను మల్టిప్లై చేసినట్లయితే నాకు వచ్చే డబ్బులు ఎంత? ₹15,480. సో ఈ ₹15,480 ఏదైతే వచ్చిందో అది ఓన్లీ ఎల్ఓబి మాత్రమే. దాంతో పాటు ఇతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఎస్ఆర్ నో? పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? అవన్నీ కలుపుకొని 15,000 వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ 15,000 ఉంది. 15,000 ప్లస్ 15,000 ఎంత అయింది? అంటే వెస్టీజ్ లో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబి తీసుకుంటే ఐ కెన్ అర్న్ మోర్ దాన్ 27,000 to 30,000 రూపీస్. ఎస్ఆర్ నో? ఇది మెథడ్ నంబర్ 1. మెథడ్ నంబర్ 2 వచ్చేసి పీవీని బీవీగా కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. సో 8,000 ఇంటూ ఒక పీవీకి ఎన్ని పీవీలు? 80 ఎంత వచ్చింది? 1,44,000 కరెక్టా? 1,44,000. 1,44,000. దీని మీద నాకు 5% ఇస్తున్నారు కంపెనీ. ఎంత వచ్చింది? చేంజ్ ఏం లేదు కదా. 7,200 వస్తుంది. చేంజెస్ ఏం లేదు. ఓకే. ఇది మెథడ్ నెంబర్ 1. ఇది మెథడ్ నెంబర్ 2. మీకు ఈ రెండిట్లో ఏది కావాలో తీసుకోండి. లేదు సార్ నాకు ఈ జీరోలు రాయడానికి పేరు సరిపోవట్లేదు, ఇంక్ ఖాళీ అవుతుంది అంటే మెథడ్ నెంబర్ 1 ని ఫాలో చేయండి. సింపుల్ అంటే ఇదేనే. పీవీని పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత బీవీ కన్వర్ట్ చేయండి. అప్పుడు మనకి ఎల్ఓబి పాయింట్స్ ఎంత తెలుస్తుంది. ఎంతైతే ఎల్ఓబి పాయింట్స్ వచ్చిందో దాన్ని ₹2.15 నుంచి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే డబ్బులు ఎంత అని మనకు తెలుసు. అర్థమైందా? ఎనీ డౌట్స్? వినపడలేదు. రోల్స్ రాయ్స్ ఎనీ డౌట్స్? బెంజ్ ఎనీ డౌట్స్? ఓకే. అయితే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేయాలి. రెడీనా? ఓకే. ఎస్ మేడం. ఓకే 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 థ్యాంక్ యూ. నేను ఎందుకు యాక్చువల్లీ తెలుగులో చెప్తున్నా అంటే కొంతమందికి నేను ఇంగ్లీష్ లో చెప్పే నంబర్స్ కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో దానికోసం నేను తెలుగులో చెప్తున్నా. నో ప్రాబ్లం. ఐ విల్ మెన్షన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సార్ ట్రాన్స్లేషన్ చేస్తారంటే చేసేస్తాను. సో రైట్ రైట్. ఎస్ సార్. సో ఇక్కడ వచ్చేసి చెప్తాను. నేను ఇక్కడ వచ్చేసి చెప్తాను. చేరికి వచ్చేసి చెప్తాను. ఇక్కడ వచ్చి
పర్లేదా ఎన్నుకుందా కూర్చోండి. तो यहाँ हम अगर मान लो वहाँ एक डायरेक्टर से हमको 8000 पीवी आ रहे, 8000 पीवी आने के बाद हमको अकॉर्डिंग टू डायरेक्टर बोनस चार्ट हमको सिल्वर डायरेक्टर को 5% इनकम देता है, 5% एलओपी देता है. तो 8000 इंटू 5% इज इक्वल्स टू 400 हमको पॉइंट्स मिल रहा है. और उससे 18 पीवी, क्योंकि पॉइंट्स को हम 18 पीवी से मल्टीप्लाई कर रहे हैं, तो हमको 7200 एलओपी पॉइंट्स मिल रहा है. वो 7200 पॉइंट्स को हम ये एलओपी पॉइंट्स, एक पॉइंट को कितना रुपए 2.15 पैसा, तो हमको 7200 पॉइंट्स इंटू 2115 पैसा इज इक्वल्स टू 50. कैलकुलेशन आप करने के लिए रेडी है क्या? చేయండి. చార్ట్ ఆల్రెడీ మనకి స్క్రీన్ మీద అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఆన్సర్ రాంగ్ రాని రైట్ రాని ప్రోసెస్ మీరు చేయాల్సింది. आंसर गलत हो या सही हो, आप ट्राई तो करना ही है ताकि आप समझ पाते हैं, प्रोसेस समझ पे आता है. వెరీ గుడ్. 14,512. ఆల్రెడీ ఒక ఆన్సర్ కూడా చెప్పేశారు. 14,512.5. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కొంతమంది నన్ను ఎందుకు చూస్తున్నారు, భరత్ సార్ ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం అవుతుంది. कुछ लोग मुझे देख रहे हैं, मुझे समझ में नहीं आ रहे. वो क्या క్యాలిక్యులేట్ చేయండి దయచేసి. कैलकुलेट करो. 14,512 rupees 50. 14,512.5. వెరీ గుడ్. ఓకే, అందరూ చేశారు క్యాలిక్యులేషన్? Yes. ఓకే. సో క్యాలిక్యులేషన్ ప్రకారం అతను సిల్వర్ డైరెక్టర్, అతని సైడ్ వాళ్ళని ఎంత 4,000 పీవీ చేశాడు. అతని కింద అతను కూడా సిల్వర్ డైరెక్టర్, అతను ఎన్ని పీవీ చేశాడు? 3,500 పీవీ చేశాడు. అతని కింద బ్రాంజ్ ఉన్నాడు. బి అతను గ్రూప్ పీవీ ఎంత చేశాడు? 4,000 పీవీ. సో ఎల్ఓబి తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? క్వాలిఫైడ్ లైన్ నుండి 5,625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉంటాడు. సో ఇతను సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. అతను దాంతో పాటు క్వాలిఫైడ్ లైన్ నుంచి 5,625 పీవీల కన్నా ఎక్కువ కూడా వచ్చింది. సో నేను ఆ లైన్ నుంచి 5,625 రావాలి అని చెప్పాను, ఒక్కరి నుంచి రావాలి అని నేను చెప్పలేదు. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉండకూడదు. అర్థమైందా? Yes. సో టోటల్ ఎంత వస్తుంది పీవీలు అక్కడ? ఆ లైన్ నుంచి ఎన్ని పీవీలు వస్తుంది? 7,500. సో 7,500 అంటే సో అది 5,625 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇతనికి ఎల్ఓబి వస్తుంది. Yes. రైట్. तो हमको ये सेकंड एग्जाम्पल है. सेकंड एग्जाम्पल में हम सिल्वर डायरेक्टर को ले रहे हैं. ये पहले हम दो कंडीशंस को ये मैच करते हैं या नहीं, हम वो देखना है. पहले ये सिल्वर डायरेक्टर है, ठीक है, फर्स्ट कंडीशन हो गई. सेकंड कंडीशन 1 लाख से 5,625 से ऊपर पीवी आना है. तो हमको वो एक ही बंदा से आना है ऐसा कंडीशन नहीं है. दो टीम मेंबर्स में भी वो पीवी आ सकता है. यानी ए और बी मिला के वो 5,625 के ऊपर हो सकता है. तो यहाँ हमको पूरा मिला के ए और बी मिला के 3,500 प्लस 4,000 पूरा मिला के 7,500 पी हो रहा है. यानी हमको एलओबी मिल रहा है. पूरा एलओबी है 7,500 और उसका साइड वॉल्यूम 4,000. ఓకే. సో మనకి టోటల్ 7,500 అయింది. దాని మీద కంపెనీ మనకి 5% ఇస్తున్నారు. ఎందుకంటే చార్ట్ ప్రకారం సిల్వర్ డైరెక్టర్ ఎన్ని డెప్స్? One day. अकॉर्डिंग टू चार्ट हमको सिल्वर डायरेक्टर के लिए 5% एल्बो पॉइंट देता है और उसमें
ఒక డెప్త్ 5% ఇస్తున్నాడు. Yes. ఎస్ ఆర్ నో? Yes. సో 7,500 మీద నాకు ఎంత ఇస్తారు కంపెనీ? 5%. 5%. అంటే ఎంత అయింది? 375. సో ఒక పీవీకి ఎన్ని బీవీలు? 18 బీవీ. 375 ఇంటూ 18 6,750 పాయింట్స్. ఇది పాయింట్స్ లో ఉంది. దీన్ని రూపీగా కన్వర్ట్ చేయాలి. కంపెనీ ఒక పాయింట్ ఎంత ఇస్తున్నారు? 2.15. 2.15 ఇస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 6,750 పాయింట్స్ ఉంది. అంటే 6,750 ఇంటూ ₹2.15 ఎంత అయింది? 14,512.5 14,512.50. ఇది మనకి ఎల్ఓబి వస్తున్నది. అంటే నేనేం చేశాను? టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నా, దాంతో పాటు ఒక ఎల్ఓబి తీసుకున్నా. ఒక ఎల్ఓబి తీసుకున్నందుకు కంపెనీ నాకు 14,000 14,000 కన్నా ఎక్కువ ఇస్తున్నారు. దాంతో పాటు ఇతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? Yes. డైరెక్టర్ బోనస్ ఇస్తారు, Yes. ట్రావెల్ ఫండ్ ఇస్తారు, Yes. పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. Yes. అవన్నీ కలిపి 14,000 పెట్టుకోండి. 14,000 ప్లస్ 14,000 14,000 ప్లస్ 40,000 ఎంతైంది? 29. మోర్ దాన్ 28,000 రూపీస్ పర్ మంత్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ గా మనం వచ్చి చేయొచ్చు. అర్థమవుతుందా? సో చాలా మంది 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా 10,000 20,000 శాలరీకి పనిచేస్తున్నారు చాలా మంది ఇక్కడ. Yes. బట్ వెస్టీల్ లో సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో చేసి సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబితో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నట్లయితే 30,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. 30,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. బట్ కొందరు మైండ్ లో ఉంటుంది, సార్ సిల్వర్ డైరెక్టర్ అన్నారు కదా, ఆ సిల్వర్ ని అచీవ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని కొంతమందిలో డౌట్. మీరు కరెక్ట్ గా పని చేస్తే 3 నుంచి 4 నెలల్లో విత్ ఎల్ఓబి అచీవ్ చేయొచ్చు. Yes. సో ఇక్కడ సింపుల్ ఏంటి? సిస్టమ్ ని ఫాలో చేయాలి. तो हम यहाँ 7,500 PV के కష్టం ఉందా? Easy. నిజం చెప్పండి. Yes. ఈజీనా కష్టమా? Easy. నేర్చుకుంటే ఈజీ. అది ఈజీ అని మనకు కనిపిస్తే ఈజీనే, అది కష్టంగా కనిపిస్తే కష్టమే. బట్ ఇప్పటి వరకు ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ చేశారో అంత ఈజీ ఉండదు మన ఎల్ఓబి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పటి వరకు నేను క్యాలిక్యులేట్ చేసింది సింగిల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్తాను. ఒకటే ఎల్ఓబికి క్యాలిక్యులేషన్ ఇది. మీ లెవెల్ పెరుగుతూ ఉంటే ఎక్కువ కావాలవుతా ఎల్ఓబిలో. సో దట్ ఈస్ కాల్డ్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి అని చెప్తాము. ఇది కూడా ఈజీనే. ఎప్పుడు నేర్చుకుంటే దాని గురించి మైండ్ పెడితే అది ఈజీ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా? तो हम यहाँ कैलकुलेट किए हैं और हमको इजी लग रहा है. इजी लग रहा है, हार्ड लग रहा है? इजी लग रहा है, लेकिन हम ये ऐसा लग रहा है कि इजी है, लेकिन ये ऐसा इजी नहीं है. लेकिन अगर हम सीख लिया तो ये भी इजी बन जाता है. आप सीखने के लिए रेडी है क्या? ये केवल सिंगल लाइन एलओबी है. अभी हम बात कर रहे हैं मल्टीपल एलओबी के बारे में. आप रेडी है? రైట్, ఓకే. సో అప్పుడే సింగిల్ లెవెల్ ఎల్ఓబికి కండిషన్స్ ఏంటి? 1 మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. 2 క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 పీవీ కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ జరిగి ఉండాలి. బట్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబికి రూల్స్ చేంజ్ అవుతుంది, రాసుకోండి. ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మల్టిపల్ లెవెల్ ఎల్ఓబి ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. థర్డ్ కండిషన్ ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే
నిదానంగా చెప్తాను రాసుకోండి. ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే, ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి డైరెక్ట్ గా 4500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి డైరెక్ట్ గా 4500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. 4500 ఎల్ఓబి పాయింట్స్ వస్తుంది. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం పర్సెంటేజ్ ఇవ్వబడును. ఫస్ట్ కండిషన్ మీరు హిందీలో చెప్తారు, ఒకటి అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ రేట్ అయి ఉండాలి. फर्स्ट कंडीशन हम ये मल्टीपल एलओबी कैलकुलेट अचीव करने के लिए हमको पहला कंडीशन है गोल्ड डायरेक्टर बनना है. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. सेकंड कंडीशन है जो भी क्वालिफाइड लाइन है क्वालिफाइड लेग से Sir, 40,000, 635. Absolutely wrong answer. Okay, చూద్దాం. రాస్తున్నారా చార్టర్? ఆన్సర్ ఏంటో నాకు కూడా తెలియదు, క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది. బట్ 40,000 అయితే కాదు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంత సార్? 25,155. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం. మల్టిపుల్ ఎల్ఓబి తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? मल्टीपल एलओबी लेने के लिए फर्स्ट कंडीशन क्या है? गोल्ड. सेकंड कंडीशन ఏంటి? सेकंड कंडीशन క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. సో అక్కడ జరిగిందా? 2 లైన్లో కూడా జరిగింది, 2 లైన్లో కూడా అతను ఎల్ఓబి తీసుకుంటున్నాడు. థర్డ్ కండిషన్ ఏంటి? ఒక లైన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4500 ఎల్ఓబి పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి చార్ట్ ప్రకారం పర్సంటేజ్ ఇస్తారు. ఎస్ఆర్ నో? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నది ఏంటి అంటే ఆ లైన్ లో ఎంతమంది ఎల్ఓబి తీసుకుంటున్నారో అని కనిపెట్టాలి. అంటే సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని కనిపెట్టాలి. సో ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు? వినపడలేదు. ఎవరు? సి అంటున్నారు ఇటు పక్క. బీనా సీనా? ఎవరో సి అన్నారు. సి కాదా? సిల్వర్ డైరెక్టర్ అడిగాను, బ్రాంజ్ డైరెక్టర్ కాదు. సో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ బి అవుతాడు. అతని కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. అంటే అతని కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. జరిగిందా?
జరిగింది. అంటే బికి ఎల్ఓబి వస్తుంది. టిక్ వేసుకోండి. వేసుకున్నారా? సో బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏకి ఎల్ఓబి వస్తుంది. ఎందుకు? ఏ కింద 5,625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది కాబట్టి. సో ఇతనికి కూడా ఎల్ఓబి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే రోల్ అప్ మెథడ్ అని చెప్తాం. రోల్ అప్ అంటే కింద నుంచి పైనకి. సో ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్తుంది. ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. అర్థమవుతుందా? ఎస్. तो पहले हम फाइंड आउट करना है कौन एलओबी ले रहा है यहाँ. तो पहला कंडीशन हम 3 कंडीशन को हम चेक करना है. पहला कंडीशन यहाँ एक ये बंदा जो भी है ये गोल्ड डायरेक्टर है. दो लाइन से आपका साइड वॉल्यूम भी है. तो ये गोल्ड डायरेक्टर है. गोल्ड डायरेक्टर के बाद हम सेकंड कंडीशन चेक करना है 5625 पीवी के ज्यादा हो रहे हैं. 2 लेग्स में 5625 पीवी से ज्यादा पीवी हमको आ रहे हैं. थर्ड कंडीशन क्या है? हमको पहला 4500 पीवी से हमको पहला थर्ड कंडीशन के लिए हम पहला सिल्वर डायरेक्टर को चेक करना है. यहाँ पहला सिल्वर डायरेक्टर है कौन है? बी है. क्योंकि इनके नीचे ब्राउन डायरेक्टर है. ब्राउन डायरेक्टर के पीवी 6000 हो रहा है और उनका साइड वैल्यूम 4000 है. और उनके ऊपर ए है. ए के साइड वैल्यूम 3000 है. अगर बी से बी एलओबी ले रहा है तो ऑटोमेटिकली ए भी एलओबी लेता है. ఓకే. సో ఎంతమంది పొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకుంటారు? అందరూనా? ఏమడుగుతారు దేవుణ్ణి? ఎల్ఓబినా కాదా? ఎవరైనా రోజు ఎల్ఓబియు అని కోరుకుంటుంటే దయచేసి ఈ రోజు నుండి చేంజ్ చేసుకోండి. బికాస్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రేయర్ ఎలా ఉండాలంటే, నా డౌన్ లైన్కి ఎల్ఓబియు, నా డౌన్ లైన్కి ఎల్ఓబియు అంటే ఆటోమేటిక్ గా నాకు ఎల్ఓబి వస్తుంది. అర్థమైందా? చూడండి, ఈ లైన్ నుంచి ఇతనికి ఎల్ఓబి ఎక్కడి నుంచి వస్తుంది? బి నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తుంది, సి నుంచి రావట్లేదు. ఎందుకంటే రూల్ ప్రకారం ఏంటి? ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు మల్టిపల్ లెవెల్లో. ఎస్ సార్ నో? ఇంకొంతమంది క్వశ్చన్ ఉంటుంది, సార్ ఇతని పీవీలు ఎవరికి వెళ్తుంది అని. ఇతనికి వెళ్తుంది. అర్థమైందా? సో దాన్ని రోలప్ అయ్యి ఎస్పీ బరల్ సార్ నుంచి కంపెనీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అర్థమవుతుందా? సో రోలప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు, ఎండింగ్ అయితే కంపెనీనే. ఎనీ డౌట్స్? నో. సో నేను 3వ కండిషన్ చెప్పాను. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుంచి నాకు ఎన్ని పాయింట్స్ వస్తుంది? డైరెక్ట్ గా 4500. 4500 ఎల్ఓబి పాయింట్స్. ఇది పీవీలు కాదు. ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 32,870. డైరెక్ట్ గా ఎంత వస్తుంది? నాకు 4500 ఎల్ఓబి పాయింట్స్. అది ఎందుకు వస్తుందంటే తర్వాత చెప్తాను. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాళ్ళ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం మనకి పర్సెంటేజ్ వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్ కి ఓపెన్ చేయండి. ఎన్ని పర్సెంటేజ్లు, ఎన్ని డెప్త్? 2 deep 5. వినపడలేదు. 2 deeps 2 డెప్త్ 5. అంటే ఈ గోల్డ్ డైరెక్టర్ కి మినిమం గ్యారంటీ వదిలేసి ఇంకా 2 డెప్త్లు తీసుకోవచ్చు. ఎస్. బట్ అతను ఒక డెప్త్కే ఆగిపోతున్నాడు. అర్థమైందా? ఎస్. చార్ట్ లో మనకి మినిమం గ్యారంటీ మెన్షన్ చేసుకుంటారు. అక్కడ ఏదైతే డెప్త్లు వస్తాయో దాని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మినిమం గ్యారంటీని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే ఇక్కడ నుండి మనకి ఎంత వస్తుంది పర్సెంటేజ్? 5. వినపడలేదు. 5% క్యాలిక్యులేట్ చేయండి. 4000 into 5% into 80. సార్ 32,875. 4000 into 5% into 80. 3600 పాయింట్స్ వస్తుంది ఇక్కడ నుండి మనకి. ఇక్కడ నుండి 4500 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ నుండి 3600 పాయింట్స్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలిసింది కదా? పర్సెంటేజ్ ఎలా వచ్చింది? ఇక్కడ 5% ఎక్కడి నుంచి వచ్చింది? చార్ట్ ప్రకారం. అర్థమైందా? నెక్స్ట్ ఈ లైన్కి వెళ్తాం. ఈ లైన్ లో ఎవరైనా ఎల్ఓబి తీసుకుంటున్నారా? వినపడలేదు. లేదు. అంటే డైరెక్ట్ గా మనకి ఎన్ని పర్సెంటేజ్ ఇస్తున్నారు కంపెనీ? 5%.
8,000 into 5% into 80 ఎంత వచ్చింది? 7,200 పాయింట్స్. ఇక్కడ నుంచి 7,200, ఇక్కడ నుంచి 4,500, ఇక్కడ నుంచి 3,600. तो यहाँ देखिए हमको पहला ये फर्स्ट अचीवर है, फर्स्ट एलओबी अचीवर. तो फर्स्ट जो भी हमको डायरेक्ट होता है उनसे हमको डायरेक्ट 4,500 पॉइंट्स मिलता है. उनके बाद हमको गोल्ड डायरेक्टर को 2 लेवल तक देता है, लेकिन ये जो भी ये पर्सन है ये एक ही लेवल को क्वालिफाई किया है. तो उनके नीचे 5% 4,000 पीजी से हमको 5% आ रहा है. तो ये दोनों इसमें से 3,600 और इसमें से जो मिनिमम गारंटी है 4,500. और दूसरा लेग में 5 ये डायरेक्ट इनके नीचे कोई भी एलओबी नहीं ले रहे. ये डायरेक्ट एलओबी है, ये मल्टीपल एलओबी नहीं है. तो इसलिए 5% कैलकुलेट करना है. इसमें से 7,200 पॉइंट्स हमको, ये सारे एलओबी पॉइंट्स है. ఓకే, ఇప్పుడు 4,500 ప్లస్ 3,600 ప్లస్ 7,200 పాయింట్స్ టోటల్ ఎంత అయింది? 15,300 పాయింట్స్. సో ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు కంపెనీ మనకి? ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 17,300, 15,300 పాయింట్స్ ఉంది. సో దాన్ని ₹2.15 నుంచి నేను మల్టిప్లై చేస్తే నాకు వచ్చే డబ్బులు ఎంత? 32,895 is the right answer. అర్థమైందా? ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు. ఇతనికి ఓన్లీ ఎల్ఓబి ఎంత వచ్చింది? 32,000 వచ్చింది. దాంతో పాటు అతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. అవన్నీ కలుపుకొని 30,000 అనుకోండి. 30,000 ప్లస్ 30,000 ఎంత అయింది? As a gold director, we can earn more than 60,000 rupees per month from Vestige company. Yes or no? దీనికన్నా ఎక్కువ సంపాదించచ్చు. చెప్పనా? ఎలానే చెప్పనా వద్దా? వినపడలేదు. చూడండి, చార్ట్ ప్రకారం అది ఎక్స్ప్లెయిన్ చేసేది. तो हमको यहाँ मिल रहा है ये पूरा पॉइंट्स मिला के 15,300 एलओबी पॉइंट्स हो रहा है. तो एलओबी पॉइंट्स से हमको 2.15 पैसे से हम कैलकुलेट करें तो सिर्फ और सिर्फ एलओबी से ही हमको 32,895 रुपीज मिल रहा है. देखो, केवल एलओबी से इतना अमाउंट मिल रहा है हमको. इसके अलावा हमको डायरेक्टर बोनस है, परफॉर्मेंस बोनस है और ट्रैवल फंड है, टीम बिल्डिंग बोनस है. ये पूरा मिला के हमको और 30,000 होता है. ये दोनों मिला के केवल एक गोल्ड डायरेक्टर लेवल पे ही हम 60,000 इनकम तक ले रहे हैं, ले सकते हैं हम हमारे वेस्टीज से. और इससे ज्यादा इनकम लेना चाहते हो? यस. सर नो? यस. तो हमको अभी बता रहे. సో ఇంకా ఎక్కువగా డబ్బులు ఎలా సంపాదించాలి అంటే మీరే అబ్జర్వ్ చేయండి. చార్ట్ ప్రకారం గోల్డ్ డైరెక్టర్ కి మినిమం గ్యారెంటీ ప్లస్ 2 డేస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మంత్ లో ఎల్ఓబి తీసుకున్నట్లు ప్లాన్ చేసినట్లయితే అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఈ కింద ఈ కింద ఎఫ్, వీరిద్దరు కూడా ఎల్ఓబి తీసుకున్నారనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. అర్థమవుతుందా స్ట్రక్చర్? రెడీనా? దానికన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. గోల్డ్ డైరెక్టర్ గానే మనము ₹1,00,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. ఎలా అని చెప్పాలా వద్దా? మనం చేయాల్సిన సింపుల్ ఫార్ములా ఏంటంటే మనం ఏ లెవెల్ అయితే క్వాలిఫై అవుతామో మన డౌన్ లైన్స్ తో మన ఏదైతే డెప్త్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్ అచీవ్ అవ్వాలి. అలా మనం ప్లాన్ చేయాలి. సింపుల్ ఏంటంటే ఇక్కడ ఏ వ్యక్తి సిల్వర్ డైరెక్ట్ ఉన్నాడు, కరెక్టా? అతను గోల్డ్ అయ్యి అతను కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. బి గోల్డ్ అయ్యి అక్కడ కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. డిఈఎఫ్ వీళ్ళందరూ ఎల్ఓబి తీసుకుంటే అన్ని డెప్త్ నుంచి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా వీ కెన్ అర్న్ మోర్ దాన్ 1 lakh rupees per month from Vestige. సో సంపాదించడానికి రెడీగా ఉన్నారు?
ఆర్ రెడీ? तो यहाँ केवल एक ही डेप्थ में मिनिमम गारंटी के बाद हमको या ये पर्सन केवल एक ही डेप्थ का एलओबी ले आए, एक ही डेप्थ का एलओबी लेने से हमको 32,000 इनकम आ रहे हैं। लेकिन अगर 2 डेप्थ करे तो अगर नेक्स्ट मंथ में 6,000 पीवी के जगह इनको भी अगर एलओबी मिले तो इनका भी ये डेप्थ पे ये 6,000 पीवी से भी हमको एलओबी आएगा और उससे हमको हमारा चेक लगभग 60,000 के ऊपर आएगा। और उसके बाद और जो भी दूसरा लेग से हमको सिंगल एलओबी आ रहे हैं। अगर यहाँ से भी हमको मल्टीपल एलओबी आना शुरू हुआ तो ये इनकम और बढ़ेगा, लगभग 1 लाख रुपए तक हमारा इनकम होगा केवल गोल्ड डायरेक्टर के लेवल पर। సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, ముందుకొచ్చేయండి. పరిగెత్తారు సార్ డౌట్లు అడిగితే ఇంక ముందుకెళ్తాం. చెప్పండి సార్. ఇప్పుడు డౌట్ ఒక ఎల్ఓబికి మనకు ఇది వస్తుందండి. అంటే కింద 2 ఎల్ఓబీలు వచ్చినప్పుడు ఆ 2 కూడా కాదు కదా సార్, ఒకటే కదా సార్. గోల్డ్ లెవెల్ చెప్తుంది 20,000 లెక్క. ఇప్పుడు ఒక లెక్క నుంచి 3 ఎల్ఓబీలు వచ్చినాయి. 12-13 హైదరాబాద్ లో విఎల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో అది విఎల్సీలో జస్ట్ 5% టాపిక్ అంతే. ఇంకా 95% టాపిక్ విఎల్సి మీటింగ్ లో ఉంటుంది విత్ స్టేయింగ్. మీకు స్టార్ హోటల్ లో స్టేయింగ్ కూడా ఇస్తారు. టికెట్ కాస్ట్ 3,540 రూపాయలు. ఓన్లీ 20 టికెట్లు మాత్రమే ఉంది. ఎవరు వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. బ్రాంచ్ కాల్ చేయండి, టికెట్స్ బుక్ చేసుకోండి. 12-13 అమీర్పేట్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్. లాంగ్వేజ్ సయ్యద్ సార్ ఉంటారు, నేను ఉంటాను. నేనైతే తెలుగులో, వాళ్ళు మీకు హిందీలో చేయాలంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు.